నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను. చావడానికి నిర్ణయించుకున్న దానివి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? వద్దులే తల్లి, చావాలని ఇంత నిర్ణయం తీసుకునేంత వరకు వచ్చిందంటే తన మనసు ఎలా ఉందో అర్థమవుతుంది. కాసేపు తనేవి అడక్కు. ఏమ్మా, నిన్నెప్పుడు నా తమ్ముడు కూతుర్లా చూడలేదమ్మా. నా కన్న కూతుర్లా భానుని ఎలా చూశాను, నిన్ను అలాగేగా చూశాను. చూడు, నీ పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకోలేదు తల్లి. నా గుండెల మీద పెరిగిన పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటే నా గుండె పరువు పెరిగిపోయిందమ్మా. అయినా నేను ఆ రోజు ఎందుకు పంపించానో తెలుసా? నీకంటూ జీవితం ఉండాలని, నీకో ఇల్లుండాలని. ఎందుకంటే నేనెప్పుడు రాలిపోతానో నాకే తెలీదమ్మా. నా కన్ను మూత పడేసరికి నా పిల్లలు వాళ్ళలో ఉన్నారన్న సంతోషంతో ఈ ప్రాణం పోవాలి అనుకున్నాను. కానీ నా ముద్దే మీ ప్రాణాలు తీసుకుంటారు అంటే ఈ తండ్రి కూడా తట్టుకోలేదమ్మా. నీ సమస్య మాకు చెప్పుకోలేక చచ్చిపోవాలని నిర్ణయించుకుంటే ముందు నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు చచ్చిపోవా. అలా కాదని నువ్వేదైనా అగాధ్యానికి పాల్పడ్డావని తెలిస్తే ఆ క్షణమే నా గుండాగిపోతుంది. ఏమ్మా, మాట్లాడావా? మేమిద్దరం మాట్లాడుకోం కదన్నయ్య. ఆయన చెప్పారు కదా మాట్లాడొద్దని. కార్తీక్ మాట్లాడొద్దని చెప్పాడమ్మా, కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వార్నింగ్ ఇవ్వద్దని చెప్పలేదు కదా. వార్నింగ్ ఇవ్వడం మాట్లాడటం కాదు. ఇంకాసేపట్లో దుర్ముహూర్తం వస్తుందన్నయ్య, అప్పుడు చెప్దాం. అదేంటమ్మా? మంచి పనులు మంచి ముహూర్తంలోనే చేయాలన్నయ్య. ఇలాంటి దుష్టగ్రహాలతో దుర్ముహూర్తంలోనే మాట్లాడాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ గురించే మాట్లాడుకుంటున్నావు నీలిమా. నీకు వార్నింగ్ ఇవ్వాలనే వచ్చాం. నాకు వార్నింగ్లు ఇచ్చేదాకా మీరొస్తే మీ ఇద్దరి గురించి కార్తీక్ చెప్పటానికి నేను ఉన్నాను. అన్నయ్య, దుర్ముహూర్తం పోయింది. ఏంటి చెప్తాను అని తెగ బెదిరిస్తున్నావు? వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. చెప్తా అని ఎన్నాళ్ళు బెదిరిస్తావు? నేను నీకు ఎంతకాలం భయపడాలి? చెప్పేస్తాను అని విర్రబెగుతున్నావు కదా. వెళ్ళి చెప్పు. ఆవేశంలో మాట్లాడుతున్నావు భాను. నేను చెప్పేది హరికథ కాదు, అందరూ హాయిగా వినటానికి. పోనీ బుర్రకథ చెప్పినట్టు చెప్పి నీలిమా, మేమే చెప్పమని చెప్తున్నాం కదా. తొందరపడుతున్నారేమో, మరొక్కసారి ఆలోచించుకోండి. రాము చావుకి కారణమైన శివే ఈ పార్థు అని తెలిస్తే ఈ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఈ నిజాన్ని దాచి నువ్వు చాందినికి పార్థుకి పెళ్లి చేశావని కార్తీక్కి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ జన్మలో కార్తీక్ నీ మొహం చూస్తాడా? నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ కోపాన్ని మర్చిపోతాడా? అసలు మీ ఇద్దరికి ఇంట్లో స్థానం ఉంటుందా? నువ్వు కోరుకుంది ఇదే కదా. నన్ను ఇంట్లోంచి పంపించడానికి నువ్వు వెయ్యని ఎత్తులేదు. ప్రతిసారి ఏదో గొడవ జరగడం, దాన్ని నేను సర్దిద్దుకోవడం, ఇది నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది నీలిమా. అయినా ఇంత పెద్ద నిజాన్ని ఇప్పటికే చాలా కాలం దాచావు. ఇంకెంత కాలం దాస్తావు? లేట్ అయిన కొద్దీ బ్రేకింగ్ న్యూస్ కూడా న్యూసెన్స్ అయిపోతుంది. వెళ్ళి చెప్పు. నేను చెప్పేది కార్తీక్తో భాను. అరే, నేను చెప్పేది కూడా వెళ్ళి ఆయనతోనే చెప్పమని నీలిమా. బాగా తెగించేశావంటే
కార్తీక్ ని వదిలేయటానికి నిర్ణయించుకున్నావన్నమాట. అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు నీలిమా. భాను కార్తీక్ విడిపోవాలని కదా నువ్వు కోరుకుంటున్నావు. నీకు కావాల్సిందే జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పొద్దున్నే మీకు ఏ పిచ్చి కుక్కో కరిచినట్టుంది, అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. ఏ నేను చెప్పలేను అనుకుంటున్నారా, లేక ఇంకేమైనా కొత్త ప్లాన్ వేశారా? నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. నీలిమ భయపడుతుంది. నీలిమ చెప్పలేదు. తను చేతకాని మనిషి అని తెలిసిపోతుంది. నన్ను రెచ్చగొట్టకు భాను. సాటి ఆడదానివని ఇంకా ఎంతో కొంత కాన్సెప్ట్ చూపిస్తున్నాను. కానీ ఇలా నువ్వు నన్ను రెచ్చగొట్టావంటే ఇప్పుడే వెళ్ళి నేను కార్తీక్ చెప్పేస్తాను. క్షణంలో నువ్వు బయటికి వెళ్ళిపోతావు, నీ అన్నయ్య చాందిని విడిపోతారు. ఎన్నిసార్లు అదే మాట చెప్తావు నీలిమా? వెళ్ళి చెప్పు అని నేనే చెప్తున్నాను కదా. చెప్తే వెళ్ళి చెప్పు, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఇంత మాట అన్నాక ఇంకొక క్షణం కూడా ఆగేది లేదు. ఇప్పుడే వెళ్ళి కార్తీక్ నిజం చెప్పేస్తాను. కార్తీక్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నీలిమా, మళ్ళీ భాను మీద ఏమైనా చెప్తావా? ఏంటి నీలిమా, నేను ఇటు అడుగుతుంటే నువ్వు అటు చూస్తున్నావు? సమాధానం చెప్పు. నిజమే కార్తీక్, కానీ నేను భాను మీదేతో చెప్పడానికి రాలేదు. భాను ఏంటో చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమించే నీ భార్య నిన్ను ఎంత మోసం చేసిందో చెప్పడానికి వచ్చాను. ఈ నిజం తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అని భయపడుతున్నాను. కానీ చెప్పక తప్పని పరిస్థితి, అందుకే చెప్పాలని వచ్చాను. చూడు నీలిమా, నా భాను ఏంటో నాకు పూర్తిగా తెలుసు. తను నా దగ్గర ఎలాంటి నిజమో దాచిదని నాకు తెలుసు. నాకన్నా నన్ను ఎక్కువగా అభిమానించే మనిషి నా భాను. తన ప్రాణమే నేనైనప్పుడు ప్రాణంతో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ప్రాణానికి తెలియకుండా నిజాలు దాచగలరా? ఇప్పుడు కూడా నువ్వు భాను గురించి చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ఎంత అమాయకుడివి కార్తీక్. భానుని మరి ఇంత గుడ్డిగా ప్రేమిస్తున్నావు. అందుకే తను నీతో ఇన్ని నాటకాలు ఆడుతోంది. అందరి ముందు మంచిదాల్లా నటిస్తూ ఇంట్లో అందరినీ ఫోర్స్ చేసింది. భాను నిజమని నువ్వు అనుకుంటున్నావు, కానీ భానులో నీకు తెలియని నిజ స్వరూపం ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? మీ రాము అన్నయ్యని చంపిన శివ ఎక్కడున్నాడో భానుకి తెలుసు. ఆ శివ ఎవరో నీకు తెలుసా? ఇదిగో ఈ పార్థయే మీ అన్నయ్యని చంపిన శివ. ఈ విషయం తెలిసి కూడా ఈ శివని ఏంటికి అల్లుని చేసింది. నీకు తెలియకుండా ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచింది.